అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమించబడ్డారు. అయితే ఏపీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా మాత్రం జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు లీసా గిల్. 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లీసా గిల్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏపీ హైకోర్టుకు పూర్తి స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి 2 నెలల ముందే వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. న్యాయ పాలనలో జాప్యాన్ని నివారించేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అమరావతి కేంద్రంగా ఏర్పడినటువంటి ఏపీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమించబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? సిరాజ్, మన అమరావతి కోర్టు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హైకోర్టులో విభజన జరిగిన తర్వాత తొలి మహిళా న్యాయమూర్తిగా లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమె అంటే మంచి అనుభవం ఉన్నటువంటి న్యాయమూర్తిగా కూడా ఈమెకు మంచి పేరు ఉంది. మొత్తం కూడా 1990లో ఈమె కెరీర్ మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి కూడా పలు కోర్టుల్లో ఆమె న్యాయమూర్తిగా కూడా సేవలు అందించారు. మొత్తం ప్రస్తుతం అంటే ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఉన్నారు. ఆయన 2 నెలల్లో రిటైర్డ్ కానున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈమె హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. BA LLB అలాగే LLM పూర్తి చేసినటువంటి ఈమె 1990లో కెరీర్ మొదలు పెట్టారు. ఇక 2014లో పంజాబ్, హర్యానాకు సంబంధించి హైకోర్టు జడ్జిగా కూడా ఆమె నియమితులయ్యారు. ఇది అంటే మహిళా న్యాయమూర్తి రావడం అనేది నిజంగా కాస్త అంటే మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ న్యాయమూర్తులకు సంబంధించి కొంత ఏపీలో కొంత ఒత్తిడి ఉంటుంది అనే కామెంట్ కూడా మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. ఎందుకంటే 2019 నుంచి కూడా పదే ఏ చిన్న వ్యవహారం ఉన్నా సరే హైకోర్టుకు వెళ్ళడం, రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఇటు ఉద్యోగుల వ్యవహారాలకు సంబంధించి కానీ తీవ్ర స్థాయిలో కొంత చర్చ అయితే జరుగుతూ వస్తుంది. దీంతో అటు హైకోర్టులో నమోదవుతున్నటువంటి కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో మరి లీసా గిల్ ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహిస్తారనే దానిపై కూడా కొంత ఇటు న్యాయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నా ఇటు అమరావతిలో హైకోర్టు, నూతన హైకోర్టు కూడా ఇప్పటికే మొత్తం శాశ్వత హైకోర్టును కూడా నిర్మించే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇక త్వరలో అంటే మరో 2 నెలల్లో ఆమె ఇక్కడకు అంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఆమె సేవలు అందిస్తున్నారు. 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు జస్టిస్ లీసా. లీసా గిల్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పూర్తి స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధాన న్యాయమూర్తులు రిటైర్డ్ అవ్వడానికి 2 నెలల ముందే వారసులను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. అయితే కొలీజియం వ్యవస్థలో భాగంగా సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైకోర్టులతో పాటుగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి తదుపరి న్యాయమూర్తులను నియమించేటువంటి పద్ధతిని చేపడుతూ ఉంటారు. ఈ ప్రక్రియని కొలీజియంగా భావిస్తూ ఉంటాం. అయితే ఈ కొలీజియంకి సంబంధించి కొంతవరకు విమర్శలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా కొలీజియం సిఫార్సులనే ప్రధాన ఆధారంగా న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. తాజాగా న్యాయ పాలనలో జాప్యాన్ని నివారించేందుకు మాత్రం కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చినటువంటి విధానం, అదేవిధంగా ఆ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పద్ధతి దేశవ్యాప్తంగా ఉంది. తాజాగా జస్టిస్ లీసా గిల్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి నూతన ప్రధాన న్యాయమూర్తిగా, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు 2 నెలల తర్వాత. ప్రస్తుత న్యాయమూర్తి ఇంకా పదవీ విరమణ చేయడానికి 2 నెలల సమయం ఉంది. సో 2 నెలల తర్వాత లీసా గిల్ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నూతన హైకోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యం. సో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మాత్రం నూతన హైకోర్టుతో పాటుగా నూతన మహిళా న్యాయమూర్తి, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అయితే తాజాగా మాత్రం ఏపీకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా బాధ్యతలు స్వీకరించనున్నారు.